ఏంటి నేను చెప్పిన పని కాదని చర్చికి వెళ్తాడా? అంటే డ్రైవర్ పార్టీ మన వేరే ఎక్కడ ఉన్నాడు? నాకు వచ్చి నా ముందు పడి బాబు గారు ఏమొచ్చండి బాబు గారు? మీ పని కాదని సండే స్కూల్ వచ్చేది బాబు గారు. నేను చెప్పిన పని కాదని ఎంత ధైర్యం ఉంటే ఆదివారం చర్చికి వెళ్తావా? అదుములైన మిమ్మల్ని చేరదీసి మీకు దిక్కు చూసి అదుములైన మీ బతుకులు మార్చిన నాపై కూడా కొంచెం కూడా గౌరవం లేకుండా మొదలెట్టి చేయించుతున్నావా? బాబు గారు అలా కాదండి, మా చర్చలని ఎంతో కానీ వాక్యంలోని మీరే క్షమించలేదండి. మీ పని కాదని చర్చలో నమ్మకం ఉండి వచ్చారండి. ఏమిరా ఏమంటివి? మా పితరుల గురించి మా పితరుల గురించి వారి గురించి మరిచితివా? లేక కళ్ళు బయట కమ్మిడియా? బాబు గారు అలా కాదండి, ఇంకెప్పుడు చేయవచ్చింది బాబు గారు. మీ పని కాదండి, ఇంకెప్పుడు ప్లీజ్ బాబు గారు తప్పించండి. మా ప్రభువు పాపాన్ని క్షమించబడింది. మా చర్చలని మీరు మా ప్రభుని నమ్ముకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందండి. అందుకే వెళ్ళండి. ఇది ఏమంటివి? నాకంటే గొప్పవాడా మీ ప్రభు? పుట్టినతోనే పట్టు పరుగుల మీద పుట్టిన మేమెక్కడా? పుట్టినతోనే పశువుల పాకలో పుట్టిన మీ ప్రభు ఎక్కడా? కనుసైతో ఈ సామ్రాజ్యాన్ని శాసించగల మేమెక్కడా? ఒంటరి వాడే శిలువ మరణం పొందిన మీ ప్రభు ఎక్కడ? ఏమిరా మీ ప్రభు గొప్పతనం? ఏమిరా? మా ప్రభు మా కోసం రక్తం చిందించి నరకాన్ని తొలగించి మా కోసం చనిపోయారు బాబు గారు. అంటే అదంతా ఒక ప్రక్రియలో జరిగింది బాబు గారు. మిమ్మల్ని మీరు మా యజమాని కింద చూస్తున్నాం. నువ్వెంత చెప్పినా మారవు. వీడికి 10 కొరలు శిక్షించాడు. వెళ్ళిపోరా బయటికి వెంటనే. ఏమో నేను వేసుకొచ్చి చూడలేదు. ఏమంటివి? ఏమంటిరా? నిజమా? నిజమే బాబు గారు. ఎంత పాపం జరిగినది, ఎంత ఘోరం జరిగినది. అయ్యో చెప్పు. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు నేను ఎందుకు బాబు గారు? బాబు గారు మేము కూడా నాశనం బాబు గారు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంత చక్కగా తీసుకున్నాను. మీకు ఏం గంట అయిపోన్నాను. నేను బాగున్నాను బాబు గారు. కాదు మొత్తానికి ఆరిపోతే మొహాలు ఎక్కడ అంతే దీంట్లో. తిని 3 రోజులు అవుతుంది. ఆస్తి పోయింది, అందరూ వదిలేసరిపోయారు. బాబు గారు బాబు గారు బాబు గారు లేదండి, ఏంటి ఇలా పడిపోయారు? ఎంతో శిక్షించాను, ఎంతో బాధ పెట్టాను, ఎంతో నాశనాలు చూపించాను. అయినా కూడా బాబు గారు మా యేసయ్య ఎప్పుడు పొరుగు వారిని క్షమించమని చెప్తాడు కానీ ఎప్పుడు శిక్షించమని చెప్పడండి.
అందుకు మీరు మా దేవుళ్ళకి రండి. ఒక్కసారి మా దేవుడు విలువ తెలుసుకోండి. మీ దేవుడు గొప్పవాడా? మా దేవుడు గొప్పతనం మీకు ఇప్పుడే తెలుస్తుంది. మా దేవుడు మా చర్చికి రండి. సరే రా, వస్తాను. ఎక్కడండి మా బావగారు ఎంత ఆస్తి నష్టం జరిగి కోల్పోయారండి. ఆశ్రమ కోల్పోయారా? ప్రార్థన చేద్దాం. మహాగరుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం ప్రభా. నేను ఈ ప్రభా తెలిసి చేస్తున్నా, నేను తెలియ చేస్తున్నా ఈ ప్రభుత్వం వ్యక్తి బిడ్డ అనిపిస్తున్న శిక్షణ బయట శిక్షణ చూపించింది ప్రభా. మరలా నేను పోయినటువంటి ఆస్తి సంపద మరలా దయచేయండి ప్రాముఖ్యంగా మీకు ప్రభా రక్షణ నా బిడ్డకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమకరంగా పెట్టి రక్షించి మీలో నేను ఒక బలమైన విశ్వాసంగా చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొస్తున్నాను మా తండ్రి. బావగారు మా దేవుడు మా ప్రార్థన చేశారండి. మీ ఆయన మళ్ళీ తిరిగి చేసింది బాబు. నిజంగా వినగా నీ దేవుడు ఉన్నాడు. ఈసారి నుంచి నిజంగా నీ దేవుడిని నమ్ముకుంటాను. అందుకే మా చర్చి ప్రతి వారం రండి. తప్పకుండా కాంతి రాష్ట్ర 10% మీ చర్చికి రాస్తాను. అలాగే మీకు మీ పిల్లలకి చదువుల్ని కూడా చెప్పిస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ బాబు గారు.